ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ లో నీ పాటనే వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మల్లమ్మ నీకు? నాకు సంతోషమే ఉందమ్మా. నేను ప్రయత్నం చేసిన కాబట్టి నాకంటూ గుర్తింపు వచ్చింది. జనాల ద్వారా నాకు ఒక పేరు వచ్చింది అన్నట్టు సంతోషం ఉంది. మా 10 టీవీ ప్రేక్షకుల కోసం ఆ పాట ఒక్కసారి నాకు వినాలనిపిస్తుంది. ఒక్కసారి వాడు మల్లమ్మ. పాడతామా? ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఏడికోతున్నావు బావా ఎర్ర ఎర్ర రుమలు గట్టి నాగముఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా నాగముఖం నలికే సన్నం పచ్చ పచ్చ వంగులు దొడిగి పచ్చ పచ్చ వంగులు దొడిగి ఏడికోతున్నావు బావా పచ్చ పచ్చ వంగులు దొడిగి నాగముఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా నాగముఖం నలికే సన్నం. మంచిగా వాడినావు మల్లమ్మ. ఎట్లా నేర్చుకున్నావా పాటలు వాడు? ఎట్లా ఇంత మంచిగా వాడుతున్నావు? అంటే ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గియాలి మంచిగా వాడుతున్నావు. ఎట్లా నేర్చుకున్నావు ఇవన్నీ? ఎక్కువ సినిమా పాటలు పాడేదాన్ని చిన్నప్పటి నుంచి సినిమా పాటలు వాడనా? పాడుతుంటే అమ్మ వాడుతుంటే అమ్మ నేర్పించింది. అంటే అమ్మ కూడా సింగరా మల్లమ్మ? అమ్మ కూడా సింగర్. పొలాలలో వాడతారు. పొలాలలో పాడుకుంటా పాడుకుంటా ఇంత మంచి పాట వాడినావు. ఇట్లా దింపలే పై ఏమంటారు కదా, ఏమంటారు కదా ఇప్పుడు పైకి ఎక్కడ తగ్గియాలి ఎక్కడ పెంచాలి అది అనేది కొంచెం సినిమాలో పాటలు పాడితే అది అట్లా అర్థమైపోయింది. ఫస్ట్ పాట ఎర్ర ఎర్ర రూమల్ పాట. కానీ ఫస్ట్ పాటనే ఇంత పెద్ద హిట్ అయింది. అసలు ఈ పాటకు నీకు అవకాశం ఎట్లొచ్చింది? నిన్ను ఎవరు పిలిపించి పాడింది ఈ పాటను? నాకమ్మ చాలా మందికి ఫోన్ చేసిన, ఒక్క సంవత్సరం ఫోన్ చేసిన. అంటే నేను పాటలు వాడతా, నా దగ్గర ఈ టాలెంట్ ఉన్నది అని నువ్వే ఫోన్లు చేసినావు అందరికి? చేసిన. అయితే నేను టాలెంట్ ఉంది అనేది పక్కకెడితే మా ఆయన లేడు, ఆయన మీద ఒక పాట రాసుకున్నాను. అట్లా నువ్వు మీ ఆయన మీద పాట రాసుకున్నావు? చదువుకున్నావు నువ్వు? లేదు, కానీ ఊహించుకొని కట్టుకుంటా అన్నాడు. చదువుకోకుండా ఊహించుకొని మీ ఆయన మీద ఒక పాట రాసుకున్నావు. ఆ పాట పాడతావా మా కోసం 2 లైన్లు? అది రికార్డింగ్ అయ్యలేదమ్మా. రికార్డింగ్ అయినాక మళ్ళీ స్పెషల్ గా పాడతా. అయితే ఇంకా అన్న మా ఆయన కోసం ఒకటి వాడుతున్నా అంటే ఎంతమంది కాల్ ఎంతమంది, కొందరు లేపకపోవచ్చు, కొందరు సరేనేమా అవసరమైనప్పుడు పిలుస్తామనేది ఏంటి అనేది ఇక సంవత్సరం దాకా నాకు రిస్క్ వచ్చింది. వీళ్ళు ఎవరు ఇయ్యరు, అంతా ఆశ నిరాశ అవుతుంది అనుకొని 2 రోజులు సైలెంట్ ఉండే, ఎవరికి కాల్ చేయకుండా. ఇంకా రాజేందర్ అన్న ఒక అమ్మ మీద సాంగ్ పాడింది అన్నట్టు, దాంట్లో నంబర్ ఉంది అన్నది. దానికి ఒక్కటి చూద్దాం అని ఫోన్ అనుకోకుండా చేసిన. ఇది ఈయన ఇచ్చింటే బాగుండే దేవుడా అనుకొని ఫోన్ చేసిన. అన్న పాడమ్మ ఒకసారి అన్నాడు. పాడితే పాట వాడినావు ఫస్ట్ అన్న వాడమన్నప్పుడు? నేనా అన్న పాడమన్నప్పుడు నందికొండ డ్యాములు అన్ని వాడినా. ఒకసారి 2 లైన్లు వాడతావా నువ్వు? అన్న అంటే ఆ పాట నచ్చింది కాబట్టి నీకు ఎర్ర ఎర్ర రూమలు ఇచ్చిండు, ఒక్క 2 లైన్లు వాడతావా? గొంతు నందికొండ డ్యాముల మనము గూడినము నాయముగాదయ్యో పొమ్మాట కొడుతావు తోవ దొరకది తొలొత్తురావయ్యో నెతిమిని మూట సంకల బాల చంద్రగిరి బాటో పొమ్మాట కొడుతావు తోవ దొరకది తొలొత్తురావయ్యో ఇద్దరు బాలలు నీకే ఉట్టిరి నాయముగాదయ్యో పొమ్మాట కొడుతావు తోవ దొరకది తొలొత్తురావయ్యో. ఇది అన్నకు వినిపించిన పాట ఏందో నాకు తెలియదు కానీ నీ గొంతు మాత్రం మంచిగా ఉందిరా అన్నాడా, నీకు అవకాశం ఇస్తా అని ఇంకా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత అబ్బా నా సంతోషం చెప్పుకోలేనప్పుడు నేను పోయి పాట పాడినా, ఇంకా తర్వాత ఉండి వద్దు ఇది కొంచెం ఏమన్నారు మీ ఆయన తర్వాత పాడుకున్నాలే కానీ వాళ్ళకి నచ్చిందే ఇప్పుడు వాడలే. ఎర్ర ఎర్ర రూమాల పాట అన్నకు ఎర్ర ఎర్ర రూమాలు నచ్చింది. ఆ పాట నచ్చి తీసుకున్నాడు. ఇంకా ఏమో ప్రాబ్లంల వల్ల ఏదో తెలియదు కానీ ఇంకా 3 ఏళ్ళు ఆపిండు. ఈ పాట 3 ఏళ్ళు ఆగిందా? 3 ఏళ్ళ కింద ఈ పాట. అమ్మో, రాక రాక ఒక అవకాశం వచ్చింది, అది 3 ఏళ్ళు ఆగిపోయేసరికి అయిపోయింది. ఇక ఇంకా నా అన్న గిట్లా చేసా కదా ఇచ్చినట్లు ఇచ్చా అన్నట్ల నేను బాధపడేదాన్ని. ఇంకా మళ్ళీ ఒకసారి కాల్ చేసిన, అన్న కొంచెం
నా పాట ఏమైంది ఇడిస్తలేవా అని అడిగినావా? ఫోన్ చేసినా కానీ లేపో కొంచెం చెప్పన్నా అంటే లేదురా పాడిస్తా వస్తావా ఎప్పుడు నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రా అన్నాడు. అన్న సండే రోజు వస్తా అని తమ్ముళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళని ఎంట పెట్టుకుని వస్తా అని చెప్పిన అన్నట్టు. హైదరాబాద్ లోనే వాడినావా ఆ పాట నువ్వు? తన దాంట్లోనే వాడిన. పాడినాక ఇంకా కొన్ని నెలను 15 రోజులు అయినాక నేడుచిండు మళ్ళీ. అది ఫస్ట్ వాడినాం, ఇద్దరం వాడినాం. అన్న వాడిండు, నేను వాడిన, ఇద్దరు వాడినాం. ఇంకా మళ్ళీ తర్వాత ఎట్లనే నన్ను ఒకదాన్ని మొత్తం పాట మొత్తం నీకే ఒకదాన్ని వాడాను, మొత్తం ఒకదానే వాడినావు.